నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి కూడా టారో కార్డ్ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, లామా ఫెరర్ హీలింగ్, అలాగే ఆరోస్కోప్ రీడింగ్, స్విచ్ వర్డ్ థెరపీ, ఈ కోర్సెస్, ఈ స్పిరిచువల్ మొడాలిటీస్ ఏదైనా సరే, ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా వ్యక్తిగతంగా మీ జాతకం గురించి కానివ్వండి, మీ టారో కార్డ్ రీడింగ్ గురించి కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన సజెషన్స్ గురించి కానివ్వండి, ఎవరైనా సంప్రదించాలి అని అనుకుంటే ఈ నెంబర్స్ మీద సంప్రదించి మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాము, స్టేరీ యానిమల్స్, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఏమైనా సరే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ అబ్యూస్ చేస్తారు, మెంటల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల్ని అటాక్ చేస్తాయని. చాలాసార్లు చిన్నపిల్లలు ఇంటెన్షనల్గా అటాక్ చేసినవి అవి బ్రెయిన్లో అలాగే ఉండిపోవడం వల్ల, ఫిజికల్గా వాటికి కొంచెం డ్యామేజ్ జరగడం వల్ల ఎప్పుడు చిన్నపిల్లలను చేసినా అటాక్ చేయాలనే చూస్తాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ పీపుల్గా కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటామో భూమి మీద మిగతా యానిమల్స్ కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి దయచేసి గుర్తించండి. ఎక్కడైనా సరే యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి, లేకపోతే ఇంటి నుంచి పారిపోయిన యానిమల్స్, పెట్ డాగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అలాంటివి చూస్తే సేమ్ ఇదే నెంబర్స్ మీద మీరు కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దయచేసి మాత్రం ఫిజికల్ అబ్యూస్ చేయకండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే GHMC వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఆగస్ట్ వరకు వర్తిస్తాయి. కుంభరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కుంభరాశికి సంబంధించి లాంగ్ ట్రిప్స్ వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఈ కొంతమంది ట్రావెలర్స్ ఉంటారు కదా, సో వాళ్ళల్లో ఎవరైనా కుంభరాశికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక మీ ట్రావెల్స్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది, మేబీ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ట్రావెల్లో కానివ్వండి, జర్నీలో కానివ్వండి, కొంతమందితో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అనుకోకుండా కొన్ని ప్రాంతాల్లో కానివ్వండి, కొన్ని ప్రదేశాల్లో కానివ్వండి మీరు చిక్కుకుపోయే అవకాశం కనిపిస్తుంది. మేబీ వర్షాల వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా కొన్ని ఇబ్బందుల వల్ల కావచ్చు. ఈ క్రమంలో మీ ఇంపార్టెంట్ వస్తువులు కూడా మీరు పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నైట్ జర్నీ చేసేటప్పుడు కానివ్వండి, కొండ ప్రాంతాల్లో జర్నీ చేసేటప్పుడు కానివ్వండి, దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఎక్కువ ఎంతోజియాజంతో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, దయచేసి మీ మీద మీరు కేర్ అయితే తీసుకోండి. కొంతమంది కుంభరాశికి సంబంధించిన వాళ్ళు పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే గతంలో జరిగిపోయిన విషయాలన్నింటినీ కూడా తలుచుకుని బాధపడడం, మళ్ళీ ఇప్పుడు అలాంటి డెసిషన్స్ ఏదన్నా తీసుకుంటే గతంలో జరిగినవే జరుగుతాయేమోననే భయంతో ఎంత మంచి అవకాశాలు వచ్చినా, అది బిజినెస్కి సంబంధించి కానివ్వండి, కెరియర్కి అంటే జాబ్కి సంబంధించిన విషయాలే కానివ్వండి, లేదా పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలే కావచ్చు, ఏదైనా సరే పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఇప్పుడు మీకు మంచి అవకాశాలు వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసి మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు. ప్రతిసారి జరిగిపోయిన విషయాలను తలుచుకొని మళ్ళీ అదే జరుగుతుందేమో అన్న విధంగా మీరు ప్రతిసారి అదే నెగిటివ్గా ఆలోచించడం, మిమ్మల్ని మీరు సెల్ఫ్ జడ్జ్ చేసుకోవడం, మీతో మీరు నెగిటివ్గా మాట్లాడుకోవడం, ఇలాంటి పనుల వల్ల మీకు వచ్చే అవకాశాలు కూడా రాకుండా అయిపోతాయి. యూనివర్స్ మీకు ఎప్పుడూ కూడా హెల్ప్ చేయడానికి రెడీగానే ఉంది. దయచేసి పాస్ట్ని పక్కన పెట్టేసి ప్రజెంట్లో మీకు వచ్చిన అవకాశాలన్నీ కూడా యూజ్ చేసుకుని ముందుకు వెళ్ళండి. అంతేకాకుండా చాలా ఎక్కువగా కూడా ఆలోచిస్తూ ఉంటారు, ప్రతిదీ కూడా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది కరెక్టా, నేను చేసేది కరెక్టేనా, ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా. జీవితంలో అంటే మీకున్న టైంలో సగం టైం అంతా కూడా మీరు ఆలోచించడానికే అయిపోతుంది. ఏది మంచి, ఏది చెడు, వీళ్ళతో మాట్లాడచ్చా లేదా, ఎవరితో కలవాలి, ఏంటి, ఇవన్నీ కూడా. కాబట్టి చాదస్తం థింకింగ్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, దయచేసి ఓవర్గా థింక్ చేయడం మాత్రం కొంచెం తగ్గించుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఏదైతే ప్రమోషన్స్ ఉంటాయో, లేకపోతే ఒక పవర్ఫుల్ ప్లేస్కి మీరు ఎదగాలి అని అనుకుంటారు లైఫ్లో, అంటే మీ పొజిషన్ని ఇక్కడ నుంచి ఎలా ఎదగాలి, మనం దీనిలో ఎలా ఎదగచ్చు అనే విషయాల మీద ఎక్కువ కేర్ తీసుకుంటారు. పొలిటికల్లో ఉన్న వాళ్ళు కూడా
వాళ్ళ పొలిటికల్ జర్నీ ఇక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, మనం ఎలా మెలిగితే జనాల్లో మనకి మంచి పేరు వస్తుంది, అలాగే పార్టీలో కూడా మంచి పేరు వస్తుంది. యాజ్ ఏ పబ్లిక్ ఫిగర్గా నేను ఏ క్వాలిటీస్ని డెవలప్ చేసుకొని జనాలకి బాగా దగ్గర అవ్వాలి, అలాగే అందరి ఆదరణ కూడా నేను ఎలా పొందాలి, ఒక అట్రాక్టివ్ పర్సన్గా, ఒక పొలిటికల్ లీడర్గా నా జర్నీని నేను ఎలా కొనసాగించాలి అనే విధంగా సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసి వాళ్ళతో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఇకపోతే కొత్తగా జాబ్ ట్రైల్స్ చేసే వాళ్ళకి చాలా బాగుండబోతుంది. అలాగే శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఎవరికైనా పెండింగ్లో ఉంటే కనుక ఈ వారంలో దానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఆన్ సైట్ ఆపర్చునిటీసే కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, కొత్త జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, ఇలా అన్ని విషయాల్లో కూడా చాలా పాజిటివ్గానే ఉంది. అంతేకాకుండా బిజినెస్కి సంబంధించి మరీ ముఖ్యంగా బిజినెస్లో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఈ వీక్లో కుంభస్థానాన్ని బద్దలు కొట్టాలి అంటారు కదా, ఒక సామెత ఉంటుంది. అలాంటి మంచి సక్సెస్ అంటే డబ్బు పరంగా, పేరు పరంగా, బిజినెస్ పరంగా అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్కరూ మీ గురించి మాట్లాడుకునే విధంగా బిజినెస్లో మీ సక్సెస్ అనేది అంతులేని విధంగా ఉండడం కూడా, అంటే మీకు అన్లిమిటెడ్ మనీ ఫ్లో అని చెప్పచ్చు, అన్లిమిటెడ్ క్లయింట్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. మీరు చేసే అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, డిజిటల్ మీడియా ప్రమోషన్స్ కానివ్వండి, సోషల్ మీడియా ప్రమోషన్స్ కానివ్వండి, ఏదైనా సరే ఈ వీక్లో మీకు బాగా కలిసి వస్తుంది. దాన్ని అలా కంటిన్యూ కూడా చేస్తారు. ఎవరైనా సరే, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకోని విధంగా చాలా పెద్ద మార్పులు జరిగి బిజినెస్లో మంచి సక్సెస్ని చూస్తారు. థ్యాంక్ యూ.